హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు. ఇవి చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి. ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు అలాగే పిల్లలకి హడావుడిగా స్నాక్స్ గట్రా పెట్టాలనుకుంటారు కదా, అప్పుడు మీరు చేసుకోండి. చాలా క్విక్గా అయిపోతుంది, అలాగే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఎలా చేయాలని చూపించబోతున్నాను రండి. నేను దీనికోసం మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, 6-7 పచ్చిమిర్చిలు, ఇంకా మీకు స్పైసీగా కావాలంటే ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. చూడండి, గ్రైండ్ అయిపోయింది కదా. దీంట్లోకి నేను స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మెత్తగా కాకుండా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ పలుకులు ఉన్నాయి కదా, ఈ విధంగా. నేను ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్ 3 యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొంచెం శనగపిండి వేస్తున్నానండి. 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. బియ్యం పిండి కూడా వేయాలి. ఇది నేను 1 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు. కావలసినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవి అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకోకండి, గట్టిగానే ఉండాలి. బాగా పల్సగా అనిపిస్తే ఇంకా మనం శనగపిండి, వరిపిండి వేసుకోవచ్చు. చూడండి, మనం ఇలాగా రౌండ్గా చుట్టేసుకొని బౌల్స్ ఇలా చేసుకోవాలి, గారి షేప్లో, వడలా. మనకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోయింది కదా. చూడండి ఎంత రౌండ్ షేప్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ పిండి అయితే రెడీ చేసేసుకున్నాం కదా, ఇది వేడి ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే అక్కడక్కడ కార్న్ అనేది బయటకు వచ్చేస్తుంది. పెద్ద ఫ్లేమ్ అయితే బాగా కలర్ వచ్చే వరకు మీరు ఇంకొక సైడ్ తిప్పకండి. ఆ గారెలు అనేది పైకి తేలాలి, అప్పుడే ఇంకో సైడ్కి తిప్పుకోవాలి, లేకపోతే విరిగిపోతాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎన్ని పడతాయి అన్ని గారెలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, కలర్ వచ్చేసినాయి కదా. ఈ కలర్ వస్తే సరిపోతుంది. లోపల కూడా మనకి చాలా బాగా బాయిల్ అవ్వినట్టే. ఇప్పుడు తీసేసుకుందాం, ఒక ప్లేట్లోకి తీసేసుకొని. చూడండి, ఎంతో టేస్టీ అయిన మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని. మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.